వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కంబాల చెరువు వద్ద నిర్మాణం చేసిన దండి మార్చ్ ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, తాము చేసిన అభివృద్ధి పనులు నిలిపివేసే రూపురేఖలు మార్చాలని ఈవీఎం ఎమ్మెల్యే కుట్ర పన్నుతున్నారని మాజీ ఎంపీ మార్కాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దండి మార్చుకు కమిషనర్ అనుమతితో ఒక సోషల్ యాక్టివిస్ట్ ఇటీవల రంగులు వేయించి మరమ్మతులు చేయించారు. అది మార్కాని భరత్ ప్రారంభం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో 3 టౌన్ పోలీసులు, కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎంపీ మార్కాని భరత్ రామ్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అది ఎలా ఉందో చూడడానికి మాత్రమే తాను వచ్చానని, గాంధీజీకి నివాళులు అర్పించి వెళ్లిపోతామని చెప్పినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దండి మార్చి చూడడానికి కూడా అంగీకరించకుండా పోలీసులు భారీగా మోహరించి ఆంక్షలు విధించడంపై భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని, త్వరలో మా ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం చలివేంద్రం ప్రారంభించి వాహన చోదకులకు, బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇవాళ మేము వచ్చి ఇక్కడ శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి పెయింట్లు అందంగా వేశారు. చక్కగా పూలమాల కూడా వేయడానికి అవకాశం లేదు. కనీసం పూలు కూడా అర్పించనివ్వకుండా చేస్తున్న ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు నోటీసులు ఇచ్చారు ఇక్కడికి రావద్దని. ఇక్కడ సోషల్ మీడియాలో ఏదో రీఓపెనింగ్ అనే ఒక పదంతో సర్క్యులేట్ అయిందంట. దాన్ని బేస్ చేసుకుని మేము ఒక బాధ్యత కలిగిన ఎంపీగా పనిచేశానండి 7 నియోజకవర్గాలకి. మేము ఎందుకు రీఓపెనింగ్లు చేస్తాము? వాళ్ళు చేయాల్సిన అవసరం మాకేముంటుంది? ఇవాళ ఇంతమంది అడ్డుకునే అవసరం ఏముంది? ఇవాళ దేశభక్తి చాటకూడదండి. ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించి పెయింట్లు వేయించారు, సొంత డబ్బులతో చేయించారు. కొంతమంది యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, మా అభిమానస్తులు. మరి ఈ కూటమి ప్రభుత్వం వేయచ్చు కదా, 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు వేయట్లేదని అడుగుతున్నాం. ఈ దారి అమ్మట వెళ్తూ ఉంటే మాకు నిజంగా మనసుకు బాధ కలుగుతూ ఉంది. మొత్తం పెయింట్లు ఊడిపోయి, పెచ్చులు ఊడిపోయి, దారుణమైన పొజిషన్స్ ఉన్నాయి. బిఫోర్ వీడియోలు చూపిస్తాను. మరి ఈ పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత రార్దాంతం ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేదలందరికీ కూడా మజ్జిగ చలివేంద్రం పెట్టాలి అని మేము ఆలోచన చేస్తే దాన్ని కూడా పెట్టనివ్వట్లేదు. అసలు ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదని ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇది మేమన్నా టెర్రరిస్టులమా, లేదా ఏమన్నా దేశద్రోహులమా? ఇంత మంచి కార్యక్రమం లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తే దాన్ని చూడడానికి కూడా రానివ్వట్లేదని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని